సో రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయితే లాభం ఏముంది ఫ్రెండ్స్, మన కరీంనగర్ నుంచి అయితే కొత్త ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అది ఏంటి అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను, చూడండి. మీకు కరీంనగర్ రైల్వే స్టేషన్ చెప్పే బదులు ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు. చాలా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా తీసి వరప్రసారం ఫుల్గా గాలి వస్తుంది. తాటి చెట్లు ఎక్కడెక్కడ ఊతున్నాయి, దానిమ్మ చెట్లు అన్నీ ఊతున్నాయి. సో ప్రజెంట్ అయితే ఈరోజు నేను కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి వీడియో చేయబోతున్నాను. సో చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం. సో ప్రజెంట్ అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఇందులో నేను కలిసి అయితే ప్రజెంట్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏమేమి డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి, అసలు రైల్వే స్టేషన్ ఏ పొజిషన్లో ఉంది, ఎంతవరకు డెవలప్మెంట్స్ అయినా అయితే వీడియోలో చూద్దాం మనం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వరప్రసాద్ వరం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ప్రజెంట్ అయితే ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ భాగం ఇదే ఉంది. సో రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చాము. ఇది లొకేషన్. ఫ్రెండ్స్ మనకైతే ఈ వీడియోలో కంప్లీట్ రైల్వే స్టేషన్లో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది అయితే క్లారిటీగా చూపెడతాను వీడియోలో. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఆల్రెడీ డెవలప్డ్ అయి ఉంది. బట్ ఇంకా కూడా దీన్ని స్టేజ్ మీద రూఫ్స్ కొత్త లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుందో అదే అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే ఇవి రోజు ఈ ట్రైన్స్ కూడా ఈరోజు అసలు కరీంనగర్ నుంచి ఏమేమి ట్రైన్ నడుస్తున్నాయని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మనకు క్లియర్ కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ 3 ప్లాట్ఫామ్స్ అయితే మీద షెడ్లకు అయితే రెడీ చేసి ఉన్నాయి. క్లియర్ కనిపిస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో చేశాను. బట్ ఈరోజు మాత్రం మీకు క్లియర్ కట్గా రైల్వే స్టేషన్ మొత్తం చూపెడతాను. సో ప్రజెంట్ అయితే ట్రైన్స్ ఏమీ లేవు, పబ్లిక్ కూడా ఎవరు లేరు. మనకి కాచిగూడ టు నిజామాబాద్ ట్రైన్ అయితే యథావిధిగా నడుస్తుంది. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ నడుస్తుంది. అండ్ కరీంనగర్ టు ముంబై ట్రైన్ నడుస్తుంది. కరీంనగర్ టు సిర్పూర్ కాగజ్ ట్రైన్ కూడా నడుస్తుంది. వాటి టైమింగ్స్ అన్నీ కూడా మీకు వీడియో చివరిలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది. సో లోపలికి వెళ్తే కౌంటర్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసి టైం 1:27 రైల్వే స్టేషన్ ఆవరణలో. సో ప్రజెంట్ నడిచే ట్రైన్ వచ్చేసి కరీంనగర్ టు కాచిగూడ ఒకటి ఆర్ఆర్బీ స్పెషల్ కూడా ఉంది. అండ్ కాచిగూడ కరీంనగర్ ఆర్ఆర్బీ స్పెషల్ ఇక్కడ తీసుకోవచ్చు మీరు. సో కొత్త ఆర్ఆర్బీ ట్రైన్ అయితే టైమింగ్ ఉంది, నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. బయటికి వెళ్తున్నా మళ్ళీ. మన క్యాంటీన్ అయితే యథావిధిగా ఓపెన్ ఉందా? క్యాంటీన్లో ఉన్నారా ఎవరైనా? లేరు, ఉన్నారు. ఉన్నప్పటికి వెళ్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 అయితే సూపర్గా అనిపిస్తుంది. మొత్తం అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. మనకు ప్రజెంట్ ఎంట్రన్స్ బిల్డింగ్ చూద్దాం. సో ముందర చూసారు కదా, లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ ద్వారం అయితే ఇట్లా చిన్నగా కడుతున్నారు. లోపలికి వచ్చిన తర్వాత హాల్ చూసారు కదా, బ్రహ్మాండంగా అయిపోయింది మొత్తం. పైన వర్క్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ ఇది. బయట అంటే ఇటు నుంచి వస్తాం కదా, ఇంకా ఇట్లా రావచ్చు. ప్లస్ ఇదంతా కూడా మనకి సీసీ రోడ్ వర్క్ నడుస్తుంది. అండ్ కింద కూడా చూసారు కదా, అక్కడికి వెళ్ళి స్ట్రైట్కి వెళ్తే మనకి గోపాల్పూర్ రోడ్ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాడు. అట్లా లైన్ వచ్చేసి ఇది ఎంట్రన్స్. అండ్ మనకి టికెట్ కౌంటర్స్ కానీ ఇవన్నీ ఏరియాలో కూడా చూద్దాం ఒకసారి. అక్కడికి వెళ్ళి కింద కూడా ఫ్లోరింగ్ వర్క్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కంప్లీట్ కావాలి. మనం మెయిన్ ముందు నుంచి కౌంటర్స్ చూసుకుంటే ఈ విధంగా అనిపిస్తుంది.
లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో మనకి లోపల నుంచి వెళ్ళి ఇది వర్క్ పైన వాష్ ఏరియా, వాష్ రూమ్. ఇటు నుండి బయటికి ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది అనమాట. మన బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి కౌంటర్కి వెళ్ళి టికెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటారు ఈ ప్లేస్లో. సో మళ్ళీ బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా మనం కిందికి వెళ్ళి వచ్చాం అనమాట. ట్రాలీ ద్వారా వచ్చిన వాళ్ళు ఇట్లా రావచ్చు, మెట్ల ద్వారా ఇట్లా రావచ్చు. సో ఈ వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, ఎందుకంటే మీరు చాలామంది రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చాలా అడుగుతుందని చెప్పేసి పర్టికులర్లీ మీకోసం వచ్చి నేను స్పెషల్గా వీడియో తీస్తున్నాను. మనకి కాంప్లెక్స్ సీట్స్ కూడా చూద్దాం ఏమున్నాయని చెప్పేసి. చూసారు కదా, మనకి మేబీ వాష్ ఏరియా అనుకుంటా. లోపలికి వెళ్ళి చూద్దాం. వాష్ ఏరియాలో పైన అండ్ పక్కన ఇటు సైడ్ చూసారు కదా, వాష్ ఏరియా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి గ్లాస్ వస్తుంది. లోపల మొత్తం అంటే ఎయిర్పోర్ట్ను లాగా కల్పిస్తుంది అనమాట. ఇదంతా కూడా బాత్రూమ్ సంబంధించిన ప్లేస్. మనకి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలాంటి వాష్రూమ్స్, బాత్రూమ్స్ అనేది మనకి కర్నూలు రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో మరి కర్నూలు రైల్వే స్టేషన్ కూడా అలా మారబోతుంది. బయటకు వెళ్దాం మళ్ళీ. సో ఇక్కడ చూసారు కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి అక్కడ. ఇక్కడ ఇంకా షెడ్స్ అయితే వేయలేదు దాని మీద, ప్లాట్ఫామ్ మీద. ఒకసారి ఎస్కలేటర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కంప్లీట్లీ అటు నుంచి బయటకు రావడానికి అయితే వాళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు ఎస్కలేటర్ సంబంధించిన వర్క్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఎస్కలేటర్, అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఎస్కలేటర్. ఈ మన వీటి మీద ఎస్కలేటర్ మీద రేకుల షెడ్ రూఫ్స్ వస్తాయి. కిందికి వచ్చాం. సరే ఒకసారి మనం మీదికి వెళ్ళొద్దాం, ఓకేనా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 అది. సో పైకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఇటు నుంచి అటు కనబడుతుంది కదా, మనకి ఇంతకుముందు అటు సైడ్ చూసాము. ఇటు నుంచి వ్యూ అనమాట ఇది. మనకు సెక్షన్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ వాళ్ళ ఇస్తారు, అధికారుల బిల్డింగ్స్ అన్ని ఇచ్చారు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇదైతే పైకి వెళ్ళడం. అసలు యాక్చువల్లీ చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ మాత్రం ఎయిర్పోర్ట్ను లాగానే కనిపిస్తుంది. యాక్చువల్లీ కర్నూలు రైల్వే స్టేషన్ చెప్పే బదులు ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు. అంత స్టాండర్డ్స్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కర్నూలు రైల్వే స్టేషన్ అయితే కంప్లీట్లీ. చూసారు కదా ఎంత విశాలంగా అండ్ స్పేషియస్గా, ఎటువంటి డిస్టర్బెన్స్, ఎంతమంది ట్రాఫిక్ వచ్చినా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కర్నూలు రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం అయితే జరుగుతుంది. రైల్వే స్టేషన్ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ చాలా ట్రైన్స్ అయితే వస్తాయి. ట్రైన్స్ లేదని బాధపడకూడదు, కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే ఫుల్ వస్తాయి. కింద వ్యూ చూద్దాం ఒకసారి బయట నుండి. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత స్పేషియస్ ఉంది చూసారు కదా కంప్లీట్. ఇక్కడైతే లిఫ్ట్ భాగం, ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లిఫ్ట్. దీని వెనక నుంచి ఎస్కలేటర్ వస్తుంది. డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. ట్రైన్లు వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు అన్నమాట, అసలు కర్నూలు ట్రైన్లు ఇన్ని నడుస్తున్నాయని చెప్పేసి. అలాగా మారబోతుంది. చూసుకోండి వ్యూ. అండ్ మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా వాటి మీద ఇంకా రేకుల షెడ్ అయితే కంప్లీట్ వర్క్ కాలేదు. చూడొచ్చు 3 ట్రాక్లు 3 ఇక్కడ కనిపిస్తున్నాయి. సెకండ్ ప్లాట్ఫామ్ మీద లిఫ్ట్ వర్క్. దీని వెనకాల మనకి ఎస్కలేటర్ ఉంటుంది అనమాట సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ దిగడానికి. మనకు థర్డ్ ప్లాట్ఫామ్ వ్యూ అనమాట ఈ సైడ్. థర్డ్ ప్లాట్ఫామ్కి
ఇటు సైడ్. దాని తర్వాత 2 ట్రాక్స్ ఉన్నాయి సార్. టోటల్ 6 ట్రాక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి గాంధీ రోడ్ నుంచి వచ్చే రోడ్ అది. గాంధీ రోడ్ నుంచి జిమ్ వస్తుంది. ఫ్యూచర్లో ఏంటంటే గాంధీ రోడ్ నుంచి డైరెక్ట్ మనకి ఇటు పైనుంచి కూడా రావడానికి అయితే అవకాశం ఉంది. సో దిగుతున్నా, సెకండ్ ప్లాట్ఫామ్ దిగుదాం ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ మీరు ఎలా ఉంది చెప్పండి, ఎయిర్పోర్ట్ లాగా తలపిస్తుందా లేదా కరీంనగర్ రైల్వే స్టేషన్? కామెంట్ సెక్షన్లో చేయండి. నేనైతే వేరే ఏం చెప్పట్లేదు, కొత్తగా యాజ్ ఈజ్ జరుగుతున్న వివరాలు మాత్రమే చూపెడుతున్నాను మీకు. జస్ట్ చూపెట్టాలి అంతే. కొత్త ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది. చాలామంది హసన్పర్తి లైన్ అడుగుతున్నారు. తర్వాత అవి వర్క్స్ జరుగుతున్నాయి, బట్ ఎంత చూపెట్టినా సేమ్ ఉంటాయి కనుక నేను ఎక్కువ చూపెట్టలేదు. ఇక్కడ మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 అనమాట. ఇట్స్ ఇంకా రేకుల షెడ్ వర్క్ నడలేదు. దాని తర్వాత కింది దిగుతున్నాం ఇక్కడికి. ట్రైన్లు మాత్రం ప్రజెంట్ నడిచే ట్రైన్ల గురించి చెప్తాం. కరీంనగర్ టు కాచిగూడ నడుస్తుంది, తర్వాత వయా నిజామాబాద్. అండ్ కరీంనగర్ టు సిర్పూర్ కావాల్సిన ట్రైన్ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ వస్తుంది. కరీంనగర్ టు ముంబై ట్రైన్ నడుస్తుంది. అంతే వీక్లీ ట్రైన్స్, వీక్లీ ట్రైస్ ఉంది, వీక్లీ వన్స్ ఉన్నాయి. వాటి వివరాలు అయితే నేను మళ్ళీ వేరే వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో మీకు వేరే చాలా లెంతీ అవుతుంది, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ టైమింగ్స్ వీలుంటే. లేదంటే ఇంకో వీడియో చేస్తాను సపరేట్గా. చూస్తారు కదా మనకు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. పైన ఆల్రెడీ మనం డెవలప్మెంట్ సంబంధించిన వీడియో అయితే చాలాసార్లు చేసాము. బట్ ఇప్పుడు మీకు పర్టికులర్గా మొత్తం రైల్వే స్టేషన్ ఎలా ఉంది అని చూపించడానికి మాత్రమే అయితే వచ్చాను కనుక ఒకసారి చూద్దాం, ముందుకెళ్దాం. ఇంకా కింద గ్రానైట్ ఉంది, ఇంకా ఇటు సైడ్ గ్రానైట్ వర్క్స్ ఇవన్నీ కావాలి. ఆ లిఫ్ట్ ఇక్కడ చూస్తారు కదా, లిఫ్ట్ ఇక్కడ దిగుతారు పైన. ఎస్కలేటర్ అది, ఆ ఎస్కలేటర్ వర్క్ అయిందా లేదా చూద్దాం మనం. కమ్ సో రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయితే లాభం ఏముందని చాలామంది అడుగుతున్నారు కింద కాంపిటీషన్లో. ఏమో ట్రైన్స్ లేకుండా డెవలప్మెంట్ చేస్తే లాభం ఉంది. అసలు ఫస్ట్ ట్రైన్స్ ఉండాలి అంటే ప్యాసింజర్స్ వస్తే వాళ్ళకు సరైన వసతులు కల్పించాలి కదా. వసతులు కల్పించిన తర్వాతనే రైల్వే స్టేషన్ మన ట్రైన్లు వేస్తే లాభం. కానీ ముందే ట్రైన్లు వేసేసి ఇక్కడ ఎటువంటి వసతులు లేకుండా పెట్టేసి అప్పుడు పబ్లిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి కొత్త ట్రైన్లనే వస్తుంది అనమాట. ఇది తెలియక చాలామంది డెవలప్మెంట్ చేసి లాభం ఏంది ట్రైన్ లేకుండా అని చాలా డిసప్పాయింట్ పడుతున్నారు. డిసప్పాయింట్ ఎందాల్సిన పొందలేదు. కరీంనగర్కి 100% మంచి ఫుల్ ట్రైన్స్ వస్తాయి. చూసారు కదా ఎస్కలేటర్ ఇక్కడ వరకు ఇలా ఉంది. ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్ యొక్క ఎస్కలేటర్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వద్దాం ఒకసారి. సో థర్డ్ ప్లాట్ఫామ్ చూసారు కదా, ఇది 2 అవతల గ్రానైట్కి సంబంధించి గూడ్స్ సంబంధించినవి అటున్నాయి. పైన చూసుకోలేదు. చాలా ఇక్కడ పైప్ లైన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఎస్కలేటర్. మన వ్యూ చూస్తారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎంట్రన్స్ అటు నుంచి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వచ్చి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఒక పైన ఇక్కడ ఒక్కడే వేసారు, ఇంకా అవతల వాటికి వేయలేదు. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్స్. ట్రైన్లు వస్తాయి, బాధపడకండి. మన రైల్వే స్టేషన్కి మనకు సపోర్ట్ చేయండి, అందరూ ఎంకరేజ్ చేయండి, అందరూ సహకరించండి. రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ కానీ రైల్వే స్టేషన్లో వృద్ధి కొరకు మీరు కూడా సహకరించండి. అంతేగాని నిరుత్సాహపడకండి. ఎందుకంటే అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైల్వే స్టేషన్ అనేది అందరికి ఉపయోగపడేలాగా ఉండేలాగా చేస్తున్నారు అనమాట. ముందు డెవలప్మెంట్ చేస్తారు, అన్ని వసతులు కల్పిస్తారు, దాని తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అది కూడా 1 by 1. అందుకే రూట్ అనేది డైవర్ట్ కావాలి కనుక ఎక్కడి నుంచి ఏ ట్రైన్ రావాలి అన్నది ఇన్ఫర్మేషన్ అనేది ఐడియా చేసుకున్న తర్వాత క్లియర్గా ట్రైన్లు అన్నీ ఇటే వస్తాయి. చూసారు కదా మన వాటర్ సంబంధించిన ప్లాట్ఫామ్ మీద, సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఈ మన డ్రింకింగ్ వాటర్ సప్లై దానికి సంబంధించిన ప్రతి చోట అక్కరాక చేశారు, కంప్లీట్లీ అయిపోయినాయి. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ప్రస్తుత స్థితి, డెవలప్మెంట్ వర్క్స్. అండ్ మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ వీడియో కూడా మీకు చేయమంటే చేస్తాను, కింద కామెంట్ సెక్షన్ చేయండి. కొత్తపల్లి రైల్వే స్టేషన్ యొక్క వీడియో ఏమంటారు అదని. నేను ఇదివరకే చెప్పాను, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ రెడీ స్టార్ట్ అయ్యే ముందే మీకు అక్కడ ప్లాట్ఫామ్స్ అవుతాయి, చాలా పెద్ద అవుతుంది అని చెప్పి చాలా చెప్తే ఎవరు నమ్మలేదు కొందరు. వాళ్ళు ఏంటంటే ట్రైన్లు లేవు ఎందుకు అని ఇట్లాంటి కామెంట్ చాలా చేశారు. కనుక ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కామెంట్ చేయండి కింద కొత్తపల్లి రైల్వే స్టేషన్ వీడియో చేయమంటారు లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్ మీకు ఒక శుభవార్త. కరీంనగర్ టు హైదరాబాద్ అంటే కరీంనగర్ టు కాచిగూడ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకు 24, 25, 26 అండ్ 28 తేదీల్లో ఉదయం 6 గంటల నుండి కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ అయితే ఆర్ఆర్బీ స్పెషల్ ట్రైన్ అయితే రన్ అవుతుంది. సో మీరు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే, కరీంనగర్ నుంచి కాచిగూడ వెళ్ళాలనుకుంటే సో మార్నింగ్ ఉదయం 6 గంటల లోపు కరీంనగర్ రైల్వే స్టేషన్కి రండి. ఇక్కడి నుంచి మీకు ఆర్ఆర్బీ స్పెషల్ తేదీ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 24, 25, 26 అండ్ 28
27 నాడు లేదు. ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ ట్రైన్కి అయితే కాచిగూడకు ట్రైన్ బయలుదేరుతుంది. సో దీన్ని వినియోగించుకోండి. ఫ్యూచర్లో ఇలా కంటిన్యూగా ట్రైన్లు పెరుగుతుంటాయి. ఇప్పుడైతే ఆర్ఆర్బీ స్పెషల్ ట్రైన్ అయితే వేశారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మనకి ఇక్కడ నుంచి ట్రైన్ వ్యూలోకి వెళ్ళి ప్రజెంట్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇలా కనిపిస్తున్నాయి ప్రజెంట్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ట్రైన్ లేదు ఇప్పుడు, మా వాడు ట్రైన్ చూద్దాం అంటున్నాడు. చూసారు కదా. సో ఇలా ఉంది వీడియో. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.